మెగా డిఎస్సి కాదు ఇది. నిరుద్యోగ యువతని మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్సి కాదు ఇది. నిరుద్యోగ యువతని మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నిరుద్యోగ యువతను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్సి కాదు ఇది. మెగా డిఎస్సి కాదు ఇది. యువ కూటమి ప్రభుత్వం, యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే పాలన చేస్తున్నటువంటి వాళ్ళు, పాలనలో తప్పులు చేసినప్పుడు ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, చైతన్యవంతులైన పౌరులు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. తప్పిదం జరిగిందని రుజువైతే ప్రభుత్వాలు సరిదిద్దుకోవాల్సినటువంటి వెసులుబాటు ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉత్తమమైనటువంటి సాంప్రదాయం. నిర్వహించలేదు అనేటువంటి ఆందోళన దేశవ్యాప్తంగా వస్తే ఆ డిపార్ట్మెంట్ కి బాధ్యులైనటువంటి కేంద్ర మంత్రి రాజీనామా సమర్పించారు, ప్రధానమంత్రి దాన్ని ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రి ఇక్కడ జరిగిన అక్రమాలకి తానే బాధ్యత వహించారు. తన ఆఫీసులోనే అక్రమాలన్నీ జరిగినాయి. చాలా విడ్డూరంగా దొంగ సర్టిఫికెట్లకు, మెరిట్ లేని సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి 2 జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమం ఆయన ఆఫీస్లోనే జరిగింది. ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసినటువంటి సిబ్బంది ఎగ్జామ్ రాస్తే అతను మెరిట్ లో మొదటి స్థానానికి వచ్చినాడు. అంటే ఆ పేపర్కి ఇంకా సీక్రెసీ ఏముంది? అప్లోడ్ చేసినటువంటి విద్యార్థి ఎగ్జామ్ రాసి ఫస్ట్ స్టేజ్కి వచ్చాడంటే, ఫస్ట్ ప్రైజ్కి వచ్చాడంటే అతని ద్వారా ఎంతమందికి వెళ్ళింది ఈ పేపర్? సీక్రెసీ లేదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ప్రభుత్వం అమలు చేయలేదు. ఇన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. ముఖ్యంగా ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి వెంటనే వైద్యులకు ఇది రద్దు చేసి మళ్ళీ జరిపిస్తానన్నటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు చెప్పాలి కదా. ముందు క్షమాపణ చెప్పాలి కదా. సిగ్గు లేకుండా ఊరేగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో డిమాండ్ని అణచివేయాలని చూస్తుంది. అందుకే నేను రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ నిరాధ్యక్షలు చేపట్టడానికి సిద్ధమై ఈ వేళ జరుగుతున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తప్పిదం జరిగినప్పుడు నిరసన తెలియజేయడం, శాంతియుతంగా ఆ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఇలాంటివన్నీ చేయాలి. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేస్తే సమాజం అంతా చూస్తూ ఊరుకోవడం కాదు, దాన్ని తప్పలు కొట్టడం కాదు, అడ్డుకట్టవేయాలి. ఈ అక్రమైనటువంటి పనులకు ప్రజలు బలైపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసిందంటే మీడియా ద్వారా ఎవరైతే ఈ జిల్లాలో ఈ ఎగ్జామినేషన్ అటెండ్ అయినారో, మోసగించబడ్డారో, వారందరూ ఈ శిబిరాన్ని దర్శించాలని నేను కోరుకున్నాను. రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి జరుగుతుంది. అలాంటి నిరుద్యోగ యువకులందరూ వచ్చి దీన్ని సమర్థించాలని, పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని, ప్రజాస్వామ్యంలో ఇది ఉత్తమ సాంప్రదాయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈవేళ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి యువకుడిని ఒక పోరాట యోధుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని ఈ సందర్భంగా వారు పనిచేస్తూ వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.